హాయ్ ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? ఆకాశంలో చంద్రుడు మెరిసినట్లు మీ హృదయాలు కూడా సంతోషంతో వెలిగిపోతున్నాయని ఆశిస్తున్నాను. ఈ క్షణంలో మీ ముందు 3 సంఖ్యలు మెరుస్తున్నాయి. 1, 2, 3. ఈ సంఖ్యలు కేవలం అంకెలు కాదు. అవి మీ హృదయం లోతుల్లో దాగిన రహస్యాల ద్వారాలు. ఒక సంఖ్యను ఎంచుకోండి, ఎందుకంటే ఈ రాత్రి మీరు మనసులో ఆలోచిస్తున్న ఆ వ్యక్తి హృదయంలో మీ గురించి ఏముందో తెలుసుకోబోతున్నాం. మీ ఊహలు గాలిలో తేలుతున్న వెన్నెల తామరల్లా సున్నితంగా తెరుచుకుంటాయి, కాబట్టి జాగ్రత్తగా చూసి మీకు నచ్చిన సంఖ్యను ఎంచుకోండి. మీరు సంఖ్య 1ని ఎంచుకున్నారా? అయితే ఈ రాత్రి మీ హృదయం ఒక మాయాజాల కథలో అడుగుపెడుతోంది. కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారు కదా? వారి హృదయంలో మీ గురించి ఏముందో తెలుసుకునే ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం యొక్క శక్తిని అనుభవిద్దాం. ఈ సంబంధం ఒక నదిలా ఉంది, కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు గందరగోళంగా. ఇటీవల మీ మధ్య ఏదో జరిగింది కాదా? ఒక తుఫాను వచ్చినట్లు వాదనలు, మౌనం లేదా దూరం మీ మధ్య గోడలు కట్టాయి. కొన్ని రోజులు వారు మీతో మాట్లాడలేదు, మీరు మౌనంగా ఉన్నారు. కాని ఈ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు ఏదో రహస్యం చెబుతున్నాయి. మీరిద్దరూ ఒక కొత్త ఆరంభం గురించి ఆలోచిస్తున్నారు. మీ హృదయం ఒక లయను కోరుకుంటోంది, ఆ వ్యక్తితో మళ్లీ ఒక లోతైన బంధం కావాలని కలలు కంటోంది. ఇప్పుడు వారి హృదయంలోకి చూద్దాం. ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు? వారి ఆలోచనలు సముద్రంలో అలల్లా సానుకూలంగా మెరుస్తున్నాయి. మీరు కోరుకున్నట్లే వారు అదే కోరుకుంటున్నారు, గతంలో జరిగిన తప్పులను మరచి కొత్తగా ప్రారంభించాలని. ఒకప్పుడు వారి ఆలోచనలు మీ గురించి సందిగ్ధంగా ఉండేవి. కాని ఇప్పుడు వారి కళ్లలో మీ విలువ మెరుస్తోంది. మీరు చెప్పిన మాటలు, మీ సలహాలు లేదా మీ హెచ్చరికలు అవన్నీ నిజమయ్యాయని వారు గ్రహించారు. మీ మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించినా అవి సత్యమని వారికి తెలిసిపోయింది. అయితే ఈ సంబంధంలో ఒక గాయముంది. ఒకప్పుడు మీ మధ్య మాటలు కత్తుల్లా మారాయి. దూరం, అపార్థాలు లేదా మూడో వ్యక్తి జోక్యం ఇవన్నీ మీ బంధాన్ని బలహీనపరిచాయి. కాని ఇప్పుడు వారు మీ గురించి ఆలోచిస్తూ నేను తప్పు చేశాను అని గుండెల్లో బాధపడుతున్నారు. వారు మీ నుండి దూరంగా ఉన్నారు, కాని దానికి కారణం వారి సందిగ్ధం. నేను ఇప్పుడు ఏం చెప్పగలను? నేను చాలా దూరం వెళ్ళిపోయాను అని వారు భావిస్తున్నారు. అయినా వారి హృదయంలో మీ పట్ల ఒక ఆశాకిరణం ఉంది. వారు మీ నుండి మొదటి అడుగు ఆశిస్తున్నారు, కాని మీరు గాయపడ్డారని, దూరం పెట్టారని కూడా వారికి తెలుసు. వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే, మీ భుజాలపై బాధ్యతల బరువు ఉందని. మీ కుటుంబం, మీ జీవనం అన్నీ మీపై ఆధారపడి ఉన్నాయి. మీరు ఎంత బాధలో ఉన్నా వారితో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ, సానుకూలంగా కనిపిస్తారు. ఈ వ్యక్తి ఎంత బలంగా ఉన్నారు అని వారు ఆశ్చర్యపోతున్నారు. కాని వారికి ఒక భయం కూడా ఉంది, మీరు ఒంటరిగా మారిపోయారని, మీకు ఎవరి అవసరం లేదని. అయినా వారి హృదయంలో మీ పట్ల ప్రేమ ఉంది. ఈ సంబంధం దైవికమైనదని, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఇది విడిపోదని వారు నమ్ముతున్నారు. సంఖ్య 2ను ఎంచుకున్న మీరు ఒక గందరగోళ హృదయంతో ఈ కథలోకి అడుగుపెడుతున్నారు. మీ సంబంధం ఒక గాలివానలా ఉంది. చల్లని గాలి కొన్నిసార్లు సుఖాన్నిస్తుంది, కాని ఒక్కసారి తుఫాను వచ్చినప్పుడు అంతా చెల్లాచెదురవుతుంది. మీ మధ్య దూరముంది, బాధలు ఉన్నాయి, కాని ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని దూరం కానివ్వడం లేదు. ఈ బంధం దైవం రాసిన ఒక కావ్యం లాంటిది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాగం నిశ్శబ్దం కాదు. ఈ సంబంధంలో మీరు చాలా బాధను అనుభవిస్తున్నారు. కొన్ని రోజులు మీ హృదయం ఒక బరువైన రాయిలా అనిపిస్తుంది. మీరు ఈ బంధాన్ని కొనసాగించడానికి ఎంతో శ్రమిస్తున్నారు, కాని ప్రతి అడుగు ఒక సవాల్లా ఉంది. ఇప్పుడు వారి హృదయంలోకి చూద్దాం. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు? వారు మీలో ఒక మార్పును చూస్తున్నారు. మీరు ఈ సంబంధంలో ఒక పెద్ద చేంజ్ కోరుకుంటున్నారని వారు భావిస్తున్నారు. బహుశా కలిసి జీవించడం లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం. కొందరికి ఈ సంబంధం వివాహంతో ముడిపడి ఉండవచ్చు, లేదా ఒకరు వివాహితులై ఉండవచ్చు. కాని వారికి ఒక అనుమానముంది, మీరు కొంచెం జిద్దుగా, స్వార్థంగా మారారని. మీరు మీ కోరికల మీదే దృష్టి పెట్టారని, ఇతరుల మాటలను వినడం లేదని వారు భావిస్తున్నారు. మీరు వారికి ఒక షరతు విధించినట్లు అనిపిస్తోంది, నీవు నిర్ణయం తీసుకో, లేకపోతే నేను మాట్లాడను. వారు మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారంటే, మీరు బయట ఎంత నవ్వుతూ కనిపించినా,
లోలోపల మీరు వారి నిర్ణయం లేకపోవడంతో బాధపడుతున్నారని. వారు మీ ప్రేమను అర్థం చేసుకున్నారు, కాని మీరు దాన్ని కొంచెం ఒత్తిడిగా మార్చారని కూడా భావిస్తున్నారు. అయినా ఈ సంబంధంలో ప్రేమ ఉంది. ఒక దైవిక శక్తి మిమ్మల్ని కలిపి ఉంచుతోంది, మరియు వారు దాన్ని గుర్తిస్తున్నారు. సంఖ్య 3ను ఎంచుకున్న మీ హృదయం ఈ రాత్రి సంతోషంతో నిండిపోతోంది. మీ సంబంధం ఒక పూలతోటలా ఉంది. రంగురంగుల పుష్పాలు, సుగంధం మరియు ఆశాకిరణాలు. ఈ బంధం మీకు ఆనందాన్ని ఇస్తోంది, మరియు భవిష్యత్తులో ఇది మరింత అందంగా ఉంటుందని మీరు నమ్ముతున్నారు. ఈ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు, లేదా ఒక ప్రత్యేక బంధం కావచ్చు, కాని మీ హృదయం ఈ సంబంధం గురించి సానుకూలంగా ఉంది. ఇప్పుడు వారి హృదయంలోకి చూద్దాం. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు? వారి ఆలోచనలు నీలాకాశంలో మెరిసే నక్షత్రాల్లా సానుకూలంగా ఉన్నాయి. వారు మీతో ఈ సంబంధాన్ని మరింత బలపరచాలని కోరుకుంటున్నారు. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని వారు భావిస్తున్నారు, కాని లోలోపల మీరు ఒంటరిగా ఉన్నారని కూడా అనుకుంటున్నారు. మీ గతం కైనంగా ఉందని, మీరు చాలా సవాళ్లను ఎదుర్కొన్నారని వారు గ్రహించారు. అయినా మీరు ఎప్పుడూ నవ్వుతూ జీవితాన్ని సానుకూలంగా చూస్తారు. వారు మీలో ఒక విజయవంతమైన వ్యక్తిని చూస్తున్నారు. బహుశా మీరు మీ కెరీర్లో ఉన్నత స్థానంలో ఉన్నారు, లేదా సమాజంలో గౌరవం పొందుతున్నారు. మీ జీవనశైలి, మీ సాహసాలు, మీ ఆలోచనలు వారిని ఆకర్షిస్తున్నాయి. వారు మీతో ఒక కొత్త ఆరంభం కోరుకుంటున్నారు, ఒక బలమైన బంధం, లేదా ఒక లోతైన స్నేహం. మీరు వారి ఆలోచనలలో నిత్యం తిరుగుతున్నారు. మీ సోషల్ మీడియా పోస్టులను చూస్తూ మీ గురించి మరింత తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాత్రి మీ హృదయం ఒక రాగంలా మ్రోగింది. మీరు ఎంచుకున్న సంఖ్య మీకు ఒక దిశానిర్దేశం చేసింది. ఈ కథ మీ సంబంధం గురించి కొత్త కాంతిని వెలిగించిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని రాయండి. మీ శక్తి ఈ రాగంతో మరింత బలపడుతుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.